అసలు హైదరాబాద్లో ₹1,00,00,000 పెట్టిందే ఫ్లాట్ రాని పరిస్థితి. అయితే విల్లా 79 లక్షలకే అంటూ ముందుకొచ్చేశారు విజన్ వివికే హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు. అండ్ చైర్మన్ మనతో పాటు ఉన్నారు విజయ్ కుమార్ గారు. అసలు ఆ ప్రాజెక్ట్స్ ఏంటి, అసలు 79 లక్షలకే విల్లా ఏంటి, లొకేషన్ ఏంటి, డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. నమస్కారం విజయ్ కుమార్. ఎలా ఉన్నారు? ఫైన్. అసలు ఏంటండి, మేము ఫ్లాట్లకే 1,00,00,000 పెడుతుంటే మీరేంటి చాలా సింపుల్గా 79 లక్షలకి విల్లా అనౌన్స్ చేస్తున్నారు? ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి? ఓకే, యాక్చువల్గా నా పేరు విజయ్ కుమార్ అండి. విజన్ వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్లో ఉండే కంపెనీ చైర్మన్ని. సో నా కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి 2014. సో ఇప్పటికి 12 ఇయర్స్. ఫిబ్రవరి 28 12th యానివర్సరీ జరుపుకోబోతున్నాం. సో ఇప్పటివరకు నేను ఏపీ అండ్ తెలంగాణలో సుమారుగా 63 ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. 63 ప్రాజెక్ట్స్ చేశారు? ఎస్, సూపర్ అండి. 63 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాను. సో రీసెంట్లీ మేము విల్లాస్ కాన్సెప్ట్లోకి వెళ్ళి విల్లాస్ ప్రాజెక్ట్స్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు మన తెలంగాణకు వచ్చేసరికి సో ఇటు వరంగల్ హైవే కానీ, ఇటు బాంబే హైవే కానీ, అటు బెంగళూరు హైవే కానీ, అటు శ్రీశైలం హైవే కానీ, ఇలాగా సుమారుగా ఒక 8 హైవేస్లో మన హైదరాబాద్కు ఆనుకున్న అన్ని హైవేస్లో కూడా ఓపెన్ ప్లాట్స్ వెంచర్స్ చేసేవాళ్ళం ఇప్పటివరకు. సో అది DTCP HMDA వెంచర్స్. సో ఇప్పుడు మేము స్టార్టింగ్లో ఒక 1,500కి ₹1,000 అమ్మిన ప్లాట్లు ఏతున్నాయి ఈరోజు 40,000 50,000 రూపాయలకి మారినాయి. సో ఎందుకంటే కొన్ని వేల మంది కస్టమర్లు మన్ననలు పొందిన సంస్థ విజన్ వివికే సంస్థ. సో ఈ సంస్థకున్న ఈ గుడ్ విల్ తోటే సో మనం ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి మీకు తెలిసిందే. లాస్ట్ ఈ 2-3 ఇయర్స్ నుంచి కూడా సో రియల్ ఎస్టేటు చాలా స్లోగా ఉన్నది, మార్కెట్ సరిగా లేదనుకునే టైంలో కూడా ఎందుకంటే రియల్ మార్కెటర్ ఎప్పుడు కూడా అంటే రియల్ బిజినెస్ మ్యాన్ ఎప్పుడు కూడా ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించి అక్కడున్న ఆ సిచ్యువేషను, ఏరియా, ఆ లొకేషను ఇవన్నిటిని పరిగణలో తీసుకుని మనం వెంచర్స్ చేయాలి. సో అదేవిధంగా ఇప్పుడు ఇంతకుముందు ఎక్కడ 100 కిలోమీటర్ల దూరంలో వెంచర్లు వేసిన సేల్స్ జరిగేవి. సో 60-70 కిలోమీటర్ల దూరంలో సేల్స్ జరిగేవి. సో ఈరోజు ఏంటంటే ఈ 2-3 ఇయర్స్ నుంచి కూడా ఎక్కడో ఎంతో దూరం వెళ్ళి మనం ఎందుకంటే చాలా కొన్ని లక్షల ఎకరాలు మీ అందరికీ తెలిసి ఉంటుంది, కొన్ని లక్షల ప్లాట్లు. సో ఏమవుతుందంటే మనం కొనడం ఇన్వెస్ట్మెంట్ పెట్టడమే తప్ప దానికి పెరుగుదల లేకుండా, దానికి డెవలప్మెంట్ లేకుండా సో ఎక్కడెక్కడ స్తంభించిపోయి ఉన్నాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏంటంటే ఇంతవరకు నేను చేసిన ప్రతి ప్రాజెక్టు కూడా ఎందుకంటే ఒక మంచి సిచ్యువేషన్ టైంలో ఒక మంచి ప్లేస్లో అంటే ఇమ్మీడియట్గా ఈ రోజు ఇల్లు కట్టుకుని నివసించుకునే ఏరియాలో మనం వెంచర్స్ ఇవ్వడం జరిగింది. అదే పందాలో ఈ మధ్యకాలంలో సో మీ అందరికీ తెలిసిందే ఈరోజు మన భాగ్యనగరంలో కూకట్పల్లి, KPHP, మియాపూర్, పటాన్చెరు ఇవన్నీ కూడా విపరీతమైన డెవలప్మెంట్ ఏరియా. ఇలాంటి ఏరియాలో మనం ఏంటంటే ఇలాంటి ఏరియాలో మనం ఖచ్చితంగా ఓపెన్ ప్లాట్స్ కానీ లేదా విల్లాస్ కానీ ఈ దగ్గరలో చేస్తే బాగుంటుంది. సో ఎక్కడో దూరం వెళ్ళే కన్నా ఎక్కడి నుంచైనా ఉదాహరణకి ఈరోజు మియాపూర్ మెట్రో స్టేషన్ ఉందంటే మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం ఒక 15 నిమిషాల్లో మన ఇంటికి మనం చేరుకోవాలా అనుకునే విధంగా కస్టమర్ అనుకుంటారు. సో అలాంటి పందాలో మియాపూర్ మెట్రో స్టేషన్కి ఒక 15 కిలోమీటర్లు అంటే ఒక 15 నిమిషాలు జర్నీలో ఇంటికి చేరుకోవాలంటే ఏ లొకేషన్స్ ఉన్నాయి అన్న విధంగా మనం పరిశీలించి సో మరి ఆల్రెడీ ఈరోజు బాచ్పల్లి అంటే మీ అందరికీ తెలిసిందే. సో బాచ్పల్లి అనేది బాగా వెల్ నోటెడ్ ఏరియా. ఆ బాచ్పల్లి సరౌండింగ్స్ అంటే ఒకటి మీకు కాజీపల్లి, అలాగే గడ్డపాతవరం మున్సిపాలిటీ, అలాగే అక్కడ ఒక మంత్రికుంట అని చెప్పేసి ఒక ఏరియా, అదేవిధంగా అక్కడ బేరం కూడా, ఇవన్నీ కూడా ఆ సరౌండింగ్స్ అన్నిటిలో కూడా మనం మ్యాక్సిమం ల్యాండ్ ప్రొక్యూర్ చేసి సో అక్కడ మన HMDA నామ్స్ ప్రకారంగా HMDA అప్రూవల్ తోటి అలాగే RERA పర్మిషన్ తోటి అక్కడ మనం సో మనకున్న వెంచర్ తాలూకు డాక్యుమెంట్స్ అన్ని లీగల్కి ఇచ్చి లీగల్ అంతా అయిపోయినాక సో ఈరోజు ప్రాజెక్టు కూడా బ్యాంక్ లోన్ అప్రూవల్స్ చేసుకుని నీ దగ్గర ఒక 10 లక్షలు ఉంటే చాలు సో నీకు విల్లా వచ్చేస్తుంది. 10 లక్షలు ఉంటే మేము విల్లా తీసేసుకోవచ్చు. ఎస్. అన్నట్టు ఎంత సార్ ఆ విల్లా మొత్తం కాస్ట్? ఆ విల్లా వచ్చేసి మనం ఏంటంటే మంత్రికుంట అనే ఏరియా ఉంది. ఆ ఏరియాలో 167 గజాల్లో 1,500 స్క్వేర్ ఫీట్లో సో ఒక డూప్లెక్స్ విల్లా ఇవ్వడం జరుగుతుంది. దాని వాల్యూ వచ్చేసి 79 lakhs. 79 lakhs అన్నట్టు మనకు ఒక 10 లక్షలు ఉంటే చాలు. అండ్ సో 79 లక్షల్లో
కేవలం 10 లక్షలు ఉంటే మనకి విల్లా వచ్చేస్తుంది. మిగిలిన 69 లక్షలు కూడా ఆల్రెడీ బ్యాంక్ వాళ్ళు అప్రూవల్ చేసేస్తున్నారు. డెఫినెట్ కోట్లు అంటే కోటిన్నర చాలా మంది లోన్ పెట్టుకుంటున్నారు. సో నిజంగా 10 లక్షలు ఉంటే చాలు అండ్ మనకు విల్లా వచ్చేస్తుంది. అండ్ మీరు చెప్పిన ఏరియాస్ అయితే ఇప్పుడు బాచుపల్లి, బీరంగూడ ఈ ఏరియాస్ అన్ని బాగా డెవలప్ అవుతున్నాయి. అక్కడ ఎలా సార్ 79 లక్షలకి విల్లా ఇస్తున్నారు? ఇంకేదంటమ్మా, మాకు యాక్చువల్గా గత 12 ఇయర్స్ నుంచి కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన, అంతకుముందు సుమారుగా మాకు ఇదే రంగంలో 25 to 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అంత ఇయర్స్ అనుభవంతో ఈరోజు కరెక్ట్గా ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ ఎక్కడ చేయాలి, కస్టమర్ అనుకూలమైన ప్లేస్ ఎక్కడ ఇవ్వాలి, కరెక్ట్గా ఈ విల్లా అంటే ఈరోజు నివాసయోగ్యమైన అంటే మనకి సిటీకి ఆనుకుని ఉండాలి, రెసిడెన్షియల్ బిల్డప్ ఏరియాలో ఉండాలి. రెసిడెన్షియల్ బిల్డప్ ఏరియా అంటే అక్కడికి యాక్సెస్ అంటే ఒక థియేటర్స్ కావచ్చు, లేదా ట్రాన్స్పోర్ట్ కావచ్చు, మనకి ఇంటికి కావాల్సిన అన్ని సదుపాయాలు దగ్గరలో ఎక్కడ ఉన్నాయి అన్నది ప్లేస్ చూసుకుని కరెక్ట్గా అదే ప్లేస్లో మనం చేయడం జరుగుతుందన్నమాట. ఈరోజు ఏమన్నది ఇప్పుడు మియాపూర్కి ఒక 15-20 కిలోమీటర్ డిస్టెన్స్లో మన సైట్లు ఉన్నాయి. అయితే 79 లక్షలు విల్లా అంటే చిన్నదేమో అనుకుంటారు సార్. ఎన్ని గజాల్లో ఉంది, ఎంత స్క్వేర్ ఫీట్? 167 గజాలు, 1500 స్క్వేర్ ఫీటు, సో 167 స్క్వేర్ యార్డ్స్. సో G+1 సార్? ఎస్. సో డూప్లెక్స్ విల్లా. ఓకే, డూప్లెక్స్ విల్లా ఇవ్వడం జరుగుతుంది. అది ఒక 10 లక్షల రూపాయలు మన దగ్గర ఉంటే మిగిలిన 69 లక్షలు కూడా మన బ్యాంక్ లోన్ నుంచి మనం తీసుకుని సో వారికి విల్లా కన్స్ట్రక్షన్ చేసి. ప్రాజెక్ట్ ఏంటి సార్, పేరేంటి? ప్రాజెక్ట్ పేరు వచ్చి సంకృతి నివాస్. సంకృతి నివాస్ ఎక్కడ సార్ ఏరియా? సంకృతి నివాస్ అనేది డైరెక్ట్ ఎక్కడంటే కరెక్ట్గా మంత్రికుంట. ఓకే. సో మంత్రికుంట ఏరియాలో ఈ వెంచరు. సో దానికి మీకు మంత్రికుంట అనేసరికి ఒకటి బేరంగూడ, కృష్ణారెడ్డిపేట, బేరంగూడ అనగానే బాగా నోటెడ్ ఎందుకంటే మన బీరంగూడ దగ్గరలోనే కృష్ణారెడ్డిపేట ఉంటుంది. సో ఇటు కృష్ణారెడ్డిపేట నుంచి మంచి యాక్సెస్ ఉన్నది. 2 ఆల్రెడీ మన బాచుపల్లి నుంచి ఒక యాక్సెస్. గేటెడ్ కమ్యూనిటీ విల్లానా సార్? ఎస్. ఈ 2 ప్లేసెస్కి సెంటర్లో ఉన్నదే మంత్రికుంట ఏరియా. మంత్రికుంట ఏరియాలోనే మనం ఆల్రెడీ విల్లాస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎందుకంటే దానికంటే ముందుగా గాయత్రి మీడియాస్ అని ఒక ప్రాజెక్ట్ చేసాము. సో ఆల్రెడీ అది HMD అప్రూవ్, ర్యాడ్ అప్రూవ్, బ్యాంక్ ప్రాజెక్ట్ అప్రూవల్ అన్నీ అయిపోయినాయి. ప్రాజెక్ట్ కూడా మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఈరోజు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఓకే. సో అయితే ఈ సంస్కృతి నివాస్ ఎన్ని ఏకర్స్లో డెవలప్ చేస్తున్నారు సార్? అండ్ అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ ఎలా? సంస్కృతి నివాస్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి నియర్లీ 125 విల్లాస్ ఇవి. సో 125 విల్లాస్ కూడా అవుటర్ రింగ్ రోడ్ ఆనుకునండి. అవుటర్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ ట్రాన్స్పోర్ట్ కానీ. అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఓన్లీ 3 కిలోమీటర్స్. సో వండర్ఫుల్ యాక్సెస్ ఉన్నది. ఇమ్మీడియట్గా మన ఇల్లుగట్టు నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ఇటు కోకటిపల్లి అటు బేరంగూడ లేదంటే పటాన్చేరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక 20 మినిట్స్లో మనం వెళ్ళిపోవచ్చు. సో అలాంటి మంచి ఏరియాని మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. చేసుకుని సో దాన్ని మనం సేల్స్ అనేది మేము స్టార్ట్ చేసాం. ఇప్పటికే చాలా ఫాస్ట్గా దాని సేల్స్ అనేది జరుగుతుంది. సో కన్స్ట్రక్షన్ ఎలా ఉంది సార్? క్వాలిటీ కానీ అక్కడ ఇచ్చిన ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఏమేమి? మాది కన్స్ట్రక్షన్ వైజ్ వచ్చేసరికి ఏంటంటే ప్రతిదీ కూడా అంటే మొత్తం కన్స్ట్రక్షన్ టీమ్ అనేది మాకు అంటే మా కంపెనీలో ఒక భాగమే. సో బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా డైరెక్ట్ మేమే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. సో కన్స్ట్రక్షన్కి మాకు చాలా వెల్ ఆఫ్ టీమ్ ఉన్నది. చాలా ఆర్కిటెక్చర్స్ కానీ ఇంజనీర్స్ కానీ వీళ్ళందరూ కూడా. సో వాళ్ళందరితో కూడా మనమే కన్స్ట్రక్షన్ ఇమీడియట్గా టేకప్ చేసి మనం చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ ఏదైతే మాకు ప్రీవియస్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందో ఆ ప్రాజెక్ట్లో ఆల్రెడీ ఇప్పటికే మేము విల్లాస్ అనేది స్టార్ట్ చేసాము కన్స్ట్రక్షన్. సో మాకు సంబంధించిన కస్టమర్స్ అందరూ కూడా బుకింగ్లు చేసుకున్న కస్టమర్లు అందరూ కూడా ఫుల్లీ సాటిస్ఫాక్షన్తో ఉన్నారు. సో అలాగ ఉంచుతాము. ఎప్పుడు డెలివరీ ఇస్తారు సార్ ఈ సంస్కృతి? యాక్చువల్లీ 1 year. 1 yearలో మీరు కన్స్ట్రక్ట్ చేసి 1 year 12 monthsలో కూడా మనం కన్స్ట్రక్షన్ చేసి కంప్లీట్ చేసి ఇవ్వగలుగుతాము. సో అలాంటి వండర్ఫుల్ ప్రాజెక్ట్ని మనం ఆల్రెడీ సంస్కృతి నివాస్ గాయత్రి మెడోస్ అని చెప్పారు. గాయత్రి మెడోస్ అన్నది జస్ట్ మనం ఓపెన్ చేసిన 45 డేస్లోనే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది వెంచర్ అది. ఓకే. ఎస్. జస్ట్ ఈ మధ్య కాలంలోనే నేను ఏం సార్ వెంచర్ ఓపెన్ ప్లాట్సా, విల్లాసా, విల్లా ప్రాజెక్ట్సా? గాయత్రి మెడోస్ విల్లాస్ గాయత్రి మెడోస్ అన్ని బుక్ అయిపోయాయా? yes all booked. ఓకే. ఇంకైతే ఇంకా ప్రమోషన్ కూడా అక్కర్లేదు మనకి గాయత్రి మెడోస్. యాక్చువల్గా మీ సుమన్ టీవీ నుంచే నేను లాస్ట్ టైం ఆల్రెడీ పొంగల్ టైంలో పొంగల్కి ముందు అనుకుంటాను. ఓకే ఓకే విన్నాం సార్. ఒక కరెక్ట్ పొంగల్ టైంలో ఒకరు వచ్చారు, ఒక ప్రమోషన్ జరిగింది, మొత్తం అన్ని అమ్ముడుపోయాయి. ఈ వాజ్ వెరీ హ్యాపీ అని. ఎస్ ఎస్ ఎస్. ఆ సందర్భంగా మా సుమన్ టీవీ ప్రేక్షకులు కానీ అలాగే మా సుమన్ టీవీ సుమన్ గారికి కానీ మీ స్టాఫ్ అందరూ కూడా నేను ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఎంతోమంది ప్రజలు ఫుల్లీ సాటిస్ఫాక్షన్. ఈరోజు మీరు ఎప్పుడన్నా సరే అంటే డైరెక్ట్గా మన వెంచర్కు
ఉన్నప్పుడు సో వాళ్ళ లైవ్లోనే వాళ్ళ తాలూకు సాటిస్ఫాక్షన్ అన్నది పబ్లికే చెప్తారు. ఈరోజు ఏదైనా మీటింగ్ పెట్టి చెప్తుంటేనే సో వాళ్ళందరూ కూడా మాకు ఇన్ టైం రిజిస్ట్రేషన్ జరిగింది, సో ఇన్ టైం మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు, సో 100% కస్టమర్కి మీరు ఏదైతే ప్రామిస్ చేస్తున్నారో 100% ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ చేసుకున్నారని ఎన్నో కొన్ని వందల మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఇది సంస్కృతి నివాస్ కూడా ఇంతే బ్యూటిఫుల్గా జరుగుతుంది సార్. ఎందుకంటే 79 లక్షల్లో మీరు విల్లా కన్స్ట్రక్ట్ చేసిస్తున్నారు. అది మా దగ్గర కేవలం 10 లక్షలు ఉంటే చాలు. అండ్ మంచి లొకేషన్ యూస్ చేశారు, అమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఇస్తున్నారు, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంటుంది. ప్రీవియస్గా బోల్డ్ అని ప్రాజెక్ట్స్ చేశారు. సో ఇంత ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి డెఫినెట్లీ ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది సార్. ఇంకేం అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్? అప్కమింగ్ నెక్స్ట్ కంటిన్యూ ప్రాజెక్టే అంటే యాక్చువల్గా 1/1 ప్రాజెక్ట్ అండి. ఇప్పుడు గాయత్రి మేడోస్ 45 days కంప్లీట్ అయిపోయింది. సో సంకృతి నివాస్ ఇప్పుడు జరుగుతుంది. అది కూడా సంకృతి నివాస్ కూడా ఆల్రెడీ ఇప్పటికే 50% సోల్డ్ అవుట్. సో మనీ ఇది ప్రాజెక్ట్ చేసుకుంటే ప్రాకృతి కౌంటీ అని చెప్పేసి అని మరొక విల్లాస్ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ రీసెంట్లీ స్టార్ట్ అయింది. అంటే మనం అన్ని కూడా ప్రకృతి కౌంటీ అనేది యాక్చువల్గా కృష్ణారెడ్డిపేటకి అంటే రింగ్ రోడ్ ఇంకా దగ్గరలోనే. సో చాలా మంచి ప్రాజెక్ట్. వడకపల్లి, వడకపల్లి. సో ఇప్పటికే ఆల్రెడీ అక్కడ మనకి 280 విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసి ఉన్నది. 280 అది గ్రీన్ టెక్ విల్లాస్ అని చెప్పేసి అని. సో ఆ విల్లాస్ ఆనుకుని ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక 250 విల్లాస్ మనం ఇప్పుడు తీసుకోవడం జరిగింది. సో అది 250 విల్లాస్ కూడా ప్రకృతి కౌంటీ అనేది సో మనం ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ చేసుకుని దాని మీద బాగా జరుగుతుంది. దాంట్లోని కూడా అదేంటంటే కొంచెం కాస్ట్ వైజ్ ప్రీమియం కాస్ట్ అనేది మనం పెట్టడం జరిగింది. సో ఏంటంటే ఇక్కడ కొంచెం 79 లక్షల్లో అన్నది ఒక ప్రాజెక్టు, 99 లక్షల్లో ఒక ప్రాజెక్టు, మరొక ప్రాజెక్ట్ వచ్చేసి ప్రకృతి కౌంటీ అనేది ఇక్కడ ఏంటంటే మన ఎస్ఎఫ్టీలో ఇవ్వడం జరుగుతుంది. అది స్క్వేర్ ఫీట్ వచ్చి ఇంక్లూడింగ్ సైట్ 7,500కి ఇవ్వడం జరుగుతుంది. 7,500కి ఇంక్లూడింగ్ 200 స్క్వేర్ యార్డ్ సైట్. ఎట్ ద రేట్ మీకు ఎట్ ద ప్లేస్ మీకు వచ్చేసి బేరం కూడా అంటే అది మీకు అమీన్పూర్ ఏరియాలోకి వస్తుంది అన్నమాట. అమీన్పూర్ ఇప్పుడు చుట్టుపక్కల అంతా కూడా మీకు స్క్వేర్ ఫీట్ అంతా 9,000 10,000 అమ్ముతున్న ప్లేస్లో సో 10,000 అక్కడ సేల్ జరుగుతుంటే దాన్ని ఆనుకునే మనం 7,500కి ఇవ్వడం జరుగుతుంది. 7,500 పర్ స్క్వేర్ ఫీట్ ఇస్తున్నారు. ఓకే. సో ఎన్ని విల్లాస్ వస్తున్నాయి సార్ అక్కడ? 250 విల్లాస్. ఎన్ని ఎకరాల్లో డెవలప్ చేస్తున్నారు ఆ వెంచర్? అది యాక్చువల్గా టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసి 18 acres అది. సో 18 acres లో కూడా మనం విల్లా చేయడం జరుగుతుంది. సో అది చాలా బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్షన్ సిటీకి ఆనుకునే స్టార్ట్ అయిపోయింది సార్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్. ప్రెజెంట్ రన్నింగ్ ప్రాజెక్ట్. ఓకే. ఎప్పుడులోగా డెలివరీ అనేది ఏమన్నా అది ఏంటంటే మీకు కొంచెం ఎక్కువ టైం పడుతుందండి. 18 months టైం తీసుకుంటున్నాం. ఓకే ఓకే ఓకే. సో ఆల్రెడీ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. 18 monthsలో అది కూడా మనం విల్లాస్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి మనం ఇవ్వడం జరుగుతుంది. సో కన్స్ట్రక్షన్ ఫేజ్లో ఉంది కాబట్టి ఏమైనా ఆఫర్స్ కానీ తక్కువ ప్రైస్ కానీ ఇచ్చే అవకాశం ఉందా? ఇదే 7,500. ఎస్. ఎందుచేతంటే యాక్చువల్గా అంటే కస్టమర్ నెగోషియేషన్ చేశారని ఒక రేటు, అడిగిన వాళ్ళకి ఒక రేటు, అడిగే వాళ్ళకి ఒక రేటు అని కాకుండా ఇచ్చాడు. కొంతమంది ఎంతోమంది ఎన్ఆర్ఐస్ లేదా సాఫ్ట్వేర్ కొంతమంది బార్గెనింగ్ చేయకుండా ఓకే అంటే విజన్వికే కంపెనీ 79 లక్షలు అంటే 79 లక్షలు అడిగితే 72 లక్షలకి ఇస్తారో 75 లక్షలు ఇస్తారో అనే ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఒకటే రేట్ అనమాట. అడిగినా అడగకపోయినా ఒకటే రేట్ అనేది పెట్టి మనం అదే కాస్ట్ మీద మనం వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే రేట్లు పెంచి మరలా తగ్గించి అమ్మడం, అక్కడ ఏదో సమ్ మార్కెటింగ్ టెక్నిక్స్ ఉపయోగించి మార్కెట్ చేయాలన్న ఆలోచన కాకుండా ఏదన్నా ఒక మాట అన్నామంటే ఆ మాట ప్రకారంగా మనం ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో ముందుగానే ఒక ప్రైస్ పెట్టడం జరుగుతుంది. అదే ప్రైస్లో మనం వెళ్ళడం జరుగుతుంది. సో ఇటువంటి అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ ఇప్పుడు లైఫ్ స్టైల్ కూడా లగ్జరీగా ఉండాలి అనుకుంటారు విల్లా తీసుకున్న వాళ్ళు. సో క్లబ్ హౌస్ కానీ ఇలా ఏమైనా అపియరెన్సెస్ ఉన్నాయి, స్పెషల్ ఫీచర్స్? ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా మన చుట్టూరు కాంపౌండ్ హాలు, ఎంట్రన్స్లో ఒక పెద్ద ఆర్చ్, సెక్యూరిటీ, లోపల క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, సో లోపల మొత్తం ఆల్ ఇమ్యూనిటీస్ అంటే అన్ని ఇమ్యూనిటీస్ ఇస్తూ మనకు తక్కువ ప్రైసే కోట్ చేస్తున్నారు. ఎస్, ఇస్తూ చాలా చాలా రీజనబుల్ ప్రైస్. అంటే మనం అలా చేయడానికి కూడా అలా తక్కువ రేట్లు ఇవ్వడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఈరోజు నేను 79 లక్షలకి మీకు అక్కడ ఎలా ఇవ్వగలుగుతున్నా అంటే యాక్చువల్ చాలా రియల్ ఎస్టేట్ బిల్డర్స్ ఏం చేస్తారంటే ఒక ల్యాండ్ పర్చేజ్ టైంలో కొంచెం టైం తీసుకుంటారు రైతు దగ్గర నుంచి. సో బాబు మీకు 1 year 2 years నేను పేమెంట్ ఇస్తాను అనేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే యాక్చువల్గా ఎకరం 10 కోట్లు ఉన్నది 15 కోట్లు 18 కోట్లు చెప్తారు. సో మనం ఏం చేస్తాం డైరెక్ట్ అవుట్ రేట్కి వెళ్తాం అన్నమాట. సో నీకు ఈ రేటు, సో ఈ రేటుకి నేను కొంటున్నాను
కాబట్టి నాకు ఇమ్మీడియట్గా 1 మంత్లో నేను రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాను అని అనుకునేటప్పుడు ఎక్కువ రేట్ పెట్టుకోకుండా అతను తక్కువ రేట్లోనే మనకు అమ్మడం జరుగుతుంది. ఓకే. సో అలా కంప్లీట్ మన అవుట్ రేట్కి తీసుకుని ఇమీడియట్గా మనం తక్కువ రేట్లో మనం అమ్మగలుగుతాం. జస్ట్ అదే లాజిక్. అదొక్క లాజిక్. అంటే ఎందుకు తక్కువ రేట్లో అమ్ముతున్నారు అంటే దిస్ ఇస్ ద వెరీ జెన్యూన్ లాజిక్. ఎస్. ఎందుకంటే అతనికి ఎప్పుడైతే ఏంటంటే ఇప్పుడు చాలా ల్యాండ్స్ ఏమైపోయింటే రైతుల చేతుల్లో లేకుండా ఆ మీడియేటర్స్ అనో లేదంటే వేరే వేరే ట్రేడింగ్ చేసేవాళ్ళు ఓన్ ల్యాండ్ వేసారు అంటే కొనేసుకున్నారు కాబట్టి. ప్రతి ప్రాజెక్టు కూడా ఆల్రెడీ విజన్ వివికే కంపెనీ నుండే ప్రాజెక్ట్ డెలివరీ అవుతుంది. ఎందుకంటే మాకు ఆల్రెడీ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ టీమ్ ఉన్నది, సో ల్యాండ్ డెవలప్మెంట్ టీమ్ ఉన్నది, సో దాంతోపాటు అంటే ల్యాండ్కి లైజనింగ్ టీమ్ ఉంటుంది, సో లీగాలిటీ టీమ్ ఉంటుంది. ఇదంతా సెపరేట్ సెక్టార్స్. అవన్నీ కూడా మాకు సంబంధించిన గ్రూప్లో ఏంటంటే వెల్ ఎక్స్పీరియన్స్డ్ కంపెనీ కాబట్టి సో దాని మీద ఏంటంటే ఎవరి కాళ్ళకి సెపరేట్ సెక్టార్స్లో ఎవరి డ్యూటీ వాళ్ళు కంప్లీట్ చేసుకుని ఫైనల్గా ఆ డెలివరీ టైంలో ప్రాజెక్టులు మనం లాంచ్ చేయడం జరుగుతుంది. సో లాంచ్ చేసిన దగ్గర నుంచి ఒక 1 మంత్ 2 మంత్స్లోనే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతాయి. ఓకే. సో ఆల్మోస్ట్ ఒక గాయత్రి మెడోస్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కౌంటీ ప్రకృతి కౌంటీ ఆల్మోస్ట్ స్టార్ట్ చేశారు. ఒక 18 మంత్స్ పడుతుంది. ఏ ప్రాజెక్ట్ అయినా 79 లక్షలు ఒకటి, 99 లక్షలు ఒకటి ఇలా తక్కువ ప్రైజింగ్కే ఉన్నాయి. అండ్ విల్లాస్ ఎస్పెషల్లీ మనకంటూ ఒక ఏరియాని హైదరాబాద్లో సొంతం చేసుకోవాలి, అది తక్కువ రేట్కే అనుకుంటే మాత్రం డెఫినెట్లీ విజన్ వివికే ప్రైవేట్ లిమిటెడ్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్కి ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. అండ్ డెఫినెట్లీ థ్యాంక్ యూ సార్. అసలు ఏంటంటే 79 lakhsలో 99 lakhsలో విల్లా, అది కూడా రెసిడెన్షియల్ బిల్డప్ ఏరియాలో బీరంగూడ ఇవన్నీ బాచుపల్లి అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు అటువైపు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అటువైపు రెసిడెన్షియల్ బిల్డప్ ఏరియాస్ ఉన్నాయి. అండ్ వెరీ తక్కువ ప్రైస్ అంటే డెఫినెట్లీ ప్రతి ఒక్కరు యాప్ చేస్తారు, అందులోనూ ఫ్లాట్ కాదు విల్లా. ఎస్ దట్టు ఇంకా మా దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటంటే కస్టమర్కి అనుకూలంగా ఉండే విధంగా కస్టమైజేషన్ ఉందన్నమాట. అంటే కస్టమైజేషన్ అంటే ఇప్పుడు నేను 1500 స్క్వేర్ ఫీట్లో నేను విల్లా ఇస్తున్నాను 79 లక్షలు. సో అతను ఏంటంటే నాకు 1500 స్క్వేర్ ఫీట్ కాదు ఇంకో 100 స్క్వేర్ ఫీట్ ఎక్కువ కావాలనుకుంటే ఆ విధంగా మన కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో అలా కూడా మనం ఇంక్లూడ్ చేసుకొని దాన్ని ఏంటంటే సో ఓన్లీ మెటీరియల్ కాస్ట్ మాత్రమే కంపెనీ తీసుకుంటుంది. ఐరన్ స్టీల్ ఏదైతే ఉందో దానికి మళ్ళీ లేబర్ ఛార్జెస్ అది చేయబడదు. సో బంపర్ ఆఫర్ ఇదే మనం ఫస్ట్ చెప్పాలి సార్, యూఎస్పీ పాయింట్. ఓకే. కస్టమైజేషన్. సో ఇప్పుడు అలాగే ఇప్పుడు ఉదాహరణగా లోపల బెడ్రూమ్ 10x10 బెడ్రూమ్ పెట్టాం. వాళ్ళకి నాకు ఇంకా లగ్జరీ కావాలా, నాకు 12x12 సైజ్ కావాలా, లేకపోతే 13x32 మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే ఆ విధంగానే మనం కస్టమైజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో కస్టమైజ్డ్ విల్లాస్ కూడా ఉన్నాయి అండ్ కస్టమైజేషన్ కూడా వాళ్ళు చేసిస్తారు. అండ్ దట్టు అట్ ఎ వెరీ లెస్ ప్రైస్ అండ్ వెరీ గుడ్ లొకేషన్. డెఫినెట్లీ ప్లీజ్ కాంటాక్ట్, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. యూ విల్ హ్యావ్ ఎ బెటర్ విల్లాస్ అండ్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ స్టైల్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కుమార్ గారు. థ్యాంక్ యూ.